ఈ దేవాలయం చాలా పాతది. దీనిని కాపాడటానికి దయచేసి విరాళాలివ్వండి. అవును, సహాయం చేయండి. నమస్కారం. ఈ 400 ఏళ్ల ఆలయాన్ని పునరుద్ధరించడానికి దయచేసి సహాయం చేయండి. ఇది మా ఆశలకు మరియు విశ్వాసానికి చిహ్నం. జీర్ణోద్ధరణకు కావలసిన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారని మేము గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ రోజున సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మీ అందరికీ ఈ మీడియా ద్వారా మీకు వినతిని తెలియజేస్తున్నాం. మా వినతిని మీరు స్వీకరించి మాకు తగిన సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయాన్ని సాధ్యమైనంత త్వరగా పెదమద్దాలి గ్రామ హృదయంలో సుమారు 450 సంవత్సరాల చరిత్ర తనలో దాచుకున్న పవిత్ర క్షేత్రం శ్రీ బుద్దండ వేణుగోపాల స్వామి ఆలయం. ప్రస్తుత స్థితి కాలగమనంలో ఈ పవిత్ర ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. పగులు పడిన గోడలు, గోపురం, ఆనవాళ్లు నిర్జీవంగా మారిన నిర్మాణం. నేను మేనేజర్గా పనిచేస్తున్నాను. వార్షిక కళ్యాణ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్కే కృష్ణమోహన్ గారు పీటల మీద కూర్చుని ఈ గుడి యొక్క దీర్ఘస్థితి చూసి చెల్లించి ఈ గుడి నిర్మాణం చేయమని గ్రామస్తులకి మా అసిస్టెంట్ కమిషనర్ ద్వారా విషయం చెప్పి ఉన్నారు. అప్పటి నుంచి మేము గుడి నిర్మాణ ప్రతిపాదన తయారు చేసి హెడ్ ఆఫీస్ కొల్లపూడి పంపగా వారు 2 కోట్లు శాంక్షన్ చేసి ఉన్నారు. అందులో దేవస్థానం తరపున గ్రామస్తులు మ్యాచింగ్ గ్రాంట్ కంట్రిబ్యూషన్ 66 లక్షలు, 1,30,00,000 సీజీఎఫ్ ఫండ్ కింద శాంక్షన్ అయింది. ఆ 66 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ సీజీఎఫ్ గ్రాంట్ జమ చేస్తే త్వరలో ఈ గుడి పునర్నిర్మాణం చేయడానికి మరి అనుమతులన్నీ రెడీగా ఉన్నాయి. మరి ఈ గ్రామంలో ఉన్న పెద్దలు, దాతలు అందరూ సహకరించి మరి 0% సీజీఎఫ్ కానీ లేకపోతే మ్యాచింగ్ గ్రాంట్ కట్టడానికి సహాయం చేయమని ఈ దేవస్థానం మేనేజర్గా గ్రామస్తుల తరఫున పదే నేను కోరుతున్నాను. ఇప్పటివరకు ఇచ్చిన వారికి నాకు అనేక ధన్యవాదాలు తెలుపు. నా తరఫున అనేక ధన్యవాదాలు తెలుపు. ఈరోజు పెదమద్దాలి గ్రామంలో ఉన్నామండి. నా పేరు రంగవర్ధిని అండి, తమ్మారెడ్డి రంగవర్ధిని. మా గ్రామం పెదమద్దాల. మేము ఉద్దండ వేణుగోపాల స్వామి దేవాలయం కోసం కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. చాలా శిథిలావస్థలో ఉంది. తలుపులు తీస్తుంటే పైనుంచి ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశం చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం శిథిలావస్థకు చేరింది. భక్తులు కార్యక్రమాలు నిర్వహించాలన్నా, భక్తి గీతాలు ఆలపించాలన్నా, కళ్యాణాలు జరపాలన్నా కానీ ఇబ్బందిగా ఉండి పెచ్చులు ఊడబడటం, వర్షం వచ్చినప్పుడు వర్షం చేరటం, దీనివల్ల పూర్తిగా దేవాలయం గర్భగుడితో పాటు పూర్తిగా దెబ్బతిన్నది. అందువల్ల ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయడం కొరకు మ్యాచింగ్ ఫండ్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మీరు చూస్తున్నారు కదా, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమానికి మ్యాచింగ్ ఫండ్ కలెక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో తరలి రావడం జరిగింది. నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు. పెట్టిన విగ్రహం మీద కాకర చెట్టు మొలిచిందని ఆ కాకర చెట్టు కింద ఇదే కృష్ణుడి విగ్రహం, ఇదే ఆంజనేయ స్వామి విగ్రహం దొరికినని చెప్పేసి చరిత్రలో ఆధారంగా నేను చదివాను. నా దగ్గర ఒక బుక్ కూడా ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దక్షిణపు ముఖం వైపు పెట్టినటువంటి దేవాలయం ఈ దేవాలయం అని చెప్పేసి నేను చదువుకున్నటువంటి పుస్తకాల ద్వారా ఈరోజు చెప్పడం జరిగింది.